ఈ పీజీడిఎం కోర్స్కి ఎవరు ఎలిజిబుల్? ఎవరైతే ఎంబీఏకి ఎలిజిబుల్ అందరూ ఎలిజిబులే. అంటే బీటెక్, బీఎస్సీ, బీఏ, బీకామ్ వాళ్ళు ఎలిజిబిలిటీ ఎగ్జామ్ రాయాలి. క్యాట్ ఆర్ ఐసెట్ ఆర్ మ్యాట్ ఎగ్జామ్ రాయాలి. సో అందరూ ఎలిజిబులే. అయితే ఇక్కడ బీటెక్ వాళ్ళకు డౌట్ వస్తుంది, సార్ మాకు కామర్స్ తెలియదు కదా ఏం చేయాలి అని. అసలు టెన్షన్ లేదు, వీ టీచ్ ఫ్రమ్ బేసిక్స్. సో బీటెక్ అయినా బీఏ, ఇప్పుడు లాస్ట్ బ్యాచ్లో కూడా వీ హ్యావ్ 8 people ఫ్రమ్ బీఎస్సీ అండ్ బీటెక్ బ్యాక్గ్రౌండ్. దే గాట్ ప్లేస్డ్ ఆల్సో. సో ఆ టెన్షన్ అసలు అవసరమే లేదు. క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి? ఆగస్ట్ 1st నుంచి స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ ఇయర్ జూలైకి కంప్లీట్ అయిపోతాయి. అదేంటి పీజీడిఎం కోర్స్ జనరల్గా 2 years, ఎంబీఏ 2 years, ఇవన్నీ 2 years. కరెక్ట్. ఇప్పుడు నువ్వు వేరే కాలేజెస్ చూసావు అనుకో, ఫస్ట్ ఇయర్ అంతా టైం పాస్, హెచ్ఆర్, మార్కెటింగ్, ఆపరేషన్స్ అని 3 చెప్తారు. ఈవెంట్లు ఉంటాయి, ఫెస్ట్లు, ఈవెంట్లు, సెలబ్రేషన్లు, పార్టీలు, ఫుల్ చిల్. సెకండ్ ఇయర్లో ఫైనాన్స్ చెప్తారు, కొద్దిగా చెప్తారు. మనం ఏం చేస్తామా అంటే అన్ని స్పెషలైజేషన్స్ చెప్పం. నో హెచ్ఆర్, నో మార్కెటింగ్, నో ఆపరేషన్స్, ఓన్లీ ఫైనాన్స్ ఫైనాన్స్ ఫైనాన్స్. డే 1 నుంచి కొడతాం. కింద మీద పడి దొరలేసినా 1 year సిలబస్ అయిపోతుంది. సెకండ్ ఇయర్లో ఏం చేస్తారు, క్లాస్లో కూర్చొని ఇంటర్వ్యూస్ పంపించేస్తాం, జాబ్కి వెళ్ళిపోతారు. సో క్లారిటీగా నువ్వు చెప్పేది ఏంటంటే ప్లానెట్ ఫైనాన్స్లో ఎవరైనా జాయిన్ అయితే వాళ్ళ స్కిల్ సెట్కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ విధంగా ట్రైన్ చేసి 2 yearsలో ఏదైతే కోర్స్ ఉందో అదంతా కూడా 1 yearలోనే వాళ్ళని ట్రైన్ చేసి నెక్స్ట్ లెవెల్కి 2 years ఏదైతే కోర్స్ ఉందో వేరే కాలేజెస్లో అది మనము 1 monthలో చెప్పేస్తాం. అంటే మనము 1 month తర్వాత చెప్పే సిలబస్ ఇండియాలో ఏబీ స్కూల్లో కూడా చెప్పరు. అర్థమవుతుందా? అవును. అంటే ఫైనాన్స్లో డే 1 నుంచే బాగా డెప్త్కి వెళ్ళిపోతాం కూడా, అర్థమవుతుంది స్టూడెంట్స్. దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. మా అబ్బాయి 3వ క్లాస్ వాడు 13 exams పాస్ అయ్యాడు. సో డే 1 నుంచి చెప్తాము, బాగా చెప్తాం కాబట్టి అర్థమైపోతుంది. సో ఇట్ ఈస్ నాట్ అదర్ కాలేజ్ 2 years సిలబస్ ఈక్వల్ టు 1 year ఆఫ్ అవర్ సిలబస్. అదర్ కాలేజ్ 2 years సిలబస్ ఈక్వల్ టు 1 month ఆఫ్ అవర్ సిలబస్. అంతకే 10 times మనం డెప్త్ వెళ్తాం అనమాట. అంత డెప్త్ పైన 1 year ఎట్లాగ అయిపోతుంది అంటే మన దగ్గర ఆటపాట, తానా తందానా అవే ఉండవు. వీ విల్ ఫోకస్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్. నేను చెప్తా స్టూడెంట్స్కి, ఎంటర్టైన్మెంట్ కావాలంటే వేరే కాలేజీకి పో, జాబులు ఉండవు. ఎడ్యుకేషన్ కావాలంటే ఇక్కడ రా, జాబ్ ఉంటుంది, యూ డిసైడ్ అని చెప్పి క్లారిటీగా చెప్తాం పేరెంట్స్కైనా స్టూడెంట్స్కైనా కూడా.